గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అట్లా పెట్టుకోవడం ద్వారాగా ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుందండి. అలాగే ఇక మనకిప్పుడు మైనీట్ రాబోతుందండి. మైనీట్ గురించి కూడా చాలా విషయాలు సీఈఓ గారు చెప్పడం జరుగుతుందండి. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ లేడీస్. మనం మైనీడ్స్ గురించి కొంచెం క్లుప్తంగా వివరంగా మరోసారి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం మైనీడ్స్ని కొత్తగా ఆవిష్కరిస్తున్న సందర్భంగా, అంటే ప్రారంభిస్తున్న సందర్భంగా మైనీడ్స్లో వచ్చే కొన్ని ప్రధాన అంశాలని ఇప్పుడు మీతో మాట్లాడతాను. ఎందుకు మైనీడ్స్లోకి వెళ్ళాలి? మైనీడ్స్లోకి వెళ్తే మన కాయిన్ని యూటిలిటీలో తీసుకెళ్ళడం ఒక్కటే కాకుండా ఇంకా ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి, మనకి ఏంటి ఉపయోగం? మైనీడ్స్లోకి వెళ్తే మనకి 3,000 టీం ఉంటే, అదే 5th లెవెల్లో వస్తే బండి వస్తుంది. 6 లెవెల్లో అదే 5th లెవెల్లో సెల్ ఫోన్ వస్తుంది. 6 లెవెల్లో బండి వస్తుంది. 7 లెవెల్లో కారు వస్తుంది. ఇవేనా, ఇంకేమైనా ఉన్నాయా? మరి మైనీడ్స్లో మనం పనిచేస్తే భవిష్యత్తు ఎలా ఉంటుంది? మైనీడ్స్ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? మైనీడ్స్లో మనకు ఎలాంటి ఇన్కమ్స్ వస్తాయి? మైనీడ్స్లో మనం ఏం డబ్బులు కట్టాలా? మైనీడ్స్లోనైతే డబ్బులు తీసుకోవడం, కట్టించుకోవడం అలాంటి ఏం కూపన్స్ ఏమి ఉండవు. ఒకసారి దాని గురించి వివరంగా చెప్తాను. జాగ్రత్తగా అర్థం చేసుకొని పని చేయాలనుకున్న వాళ్ళు నాతో రండి. మైనీడ్స్ అనేది ఎంత గొప్పగా తీసుకెళ్తామో మన కాయిన్కి అంత లైఫ్ ఉంటుంది. ఎప్పుడు కాయిన్ గురించో, లేదంటే నా గురించో, కంపెనీ గురించో, లేదంటే మరికొన్ని మాటలు కంపెనీని డిగ్రేడ్ చేసి ఇలా మాట్లాడడం కాకుండా, కంపెనీని మనం ముందుకు తీసుకెళ్తే ఎలాంటి లాభాలు ఉన్నాయో ఒకసారి ఆలోచించి నాతో కలిసి రండి. అలా డిగ్రేడ్ చేసే వాళ్ళని కొంచెం అలా వదిలేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా మన వాళ్ళే. థ్యాంక్ యూ. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఒక వరుస క్రమంలో మైనీడ్స్ గురించి మీకు వివరిస్తాను. ఒక వరుస క్రమంలో అది జాగ్రత్తగా అర్థం చేసుకొని ఆ క్రమంగా నేను చెప్తున్న దాని వెనకే ఫాలో అయితే మీకు చాలా విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు నేను ఉదయం తెలియజేసిన, నిన్న తెలియజేసిన గిఫ్ట్లని ఓకే, దాన్ని అలా గుర్తుపెట్టుకోండి. వాటి కోసం మనం కష్టపడి చేస్తే పెద్ద టీం వస్తుంది. ఆ టీం ద్వారా వ్యక్తిగతంగా నీకు కానీ, మన తాలూకా టీం మెంబర్స్ కానీ ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో ఇప్పుడు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. బీసీటీ నుండి కాయిన్ కొనుక్కొని మైనీడ్స్లోకి మీరు పంపించుకున్న తర్వాత మీకు ఎలాంటి ఉపయోగం ఉంటుందో చెప్తాను. మీరు మీ అకౌంట్ని యాక్టివేట్ చేసుకుంటే, గతంలో మీరు మైనీడ్స్లో ఉన్నా, ఇప్పుడు మీరు వచ్చినా, ఇక మీద ఎవరికైనా మీరు రిఫరల్ ఇచ్చినా, మీరు చేసుకున్నట్టయితే మీకు వస్తుంది. ఎవరికైనా మీరు యాక్టివేట్ చేసినట్టయితే అప్పుడు కూడా మీకే వస్తుంది. ఎవరికి వారు చేసుకోవచ్చు, తెలియకపోతే తెలిసిన వారితో చేయించుకోవచ్చు. అప్పుడు మనకి యాక్టివేట్ చేసినందుకు 15 రూపాయల విలువైన బీసీటీ కాయిన్ దానికి పడుతుంది. మరి
ఆ అకౌంట్ని యాక్టివేట్ చేసినందుకు గాను మీకు 10 రూపాయల విలువైన బీసీటీ కాయిన్ మీకు వస్తుంది. ఇప్పుడు ఈ బీసీటీ కాయిన్ లేని వాళ్ళకి పంపించినట్లయితే, అంటే కాయిన్ మనం ఎవరైనా కొనుక్కోలేరు, వాళ్ళకి మీరు మై నీడ్స్ టు మై నీడ్స్ కాయిన్ పంపించవచ్చు. అలా పంపించినప్పుడు మీరు ఒక్కరికి మాత్రమే పంపిస్తారు. అంటే ఒక్కొక్కరికి చొప్పున ఎంతమందికైనా పంపించవచ్చు. కానీ మీరు పంపించిన వేరే వాళ్ళకి పంపించలేరు. మళ్ళీ అలా పంపించాలంటే వారు కొనుక్కుందే ఉండాలి. కాబట్టి ఒక లెవెల్ వరకు మనం పంపించవచ్చు. అలా పంపించుకున్నప్పుడు మనకి ఏంటి ఉపయోగం, అవతల వారికి ఏంటి పనికి వస్తుంది, అది చెప్తాను వినండి. గుడ్ మార్నింగ్ డాడీస్. మనం మై నీడ్స్ గురించి కొంచెం క్లుప్తంగా వివరంగా మరోసారి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం మై నీడ్స్ని కొత్తగా ఆవిష్కరిస్తున్న సందర్భంగా, అంటే ప్రారంభిస్తున్న సందర్భంగా మై నీడ్స్లో వచ్చే కొన్ని ప్రధాన అంశాలని ఇప్పుడు మీతో మాట్లాడతాను. ఎందుకు మై నీడ్స్లోకి వెళ్ళాలి? మై నీడ్స్లోకి వెళ్తే మన కాయిన్ని యూటిలిటీలో తీసుకెళ్ళడం ఒక్కటే కాకుండా ఇంకా ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి, మనకి ఏంటి ఉపయోగం? మై నీడ్స్లోకి వెళ్తే మనకి 3,000 టీం ఉంటే, అదే 5th లెవెల్లో వస్తే బండి వస్తుంది. 6 లెవెల్లో అదే 5th లెవెల్లో సెల్ ఫోన్ వస్తుంది. 6 లెవెల్లో బండి వస్తుంది. 7 లెవెల్లో కారు వస్తుంది. ఇవేనా, ఇంకేమైనా ఉన్నాయా? మరి మై నీడ్స్లో మనం పనిచేస్తే భవిష్యత్తు ఎలా ఉంటుంది? మై నీడ్స్ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? మై నీడ్స్లో మనకి ఎలాంటి ఇన్కమ్స్ వస్తాయి? మై నీడ్స్లో మనం ఏం డబ్బులు కట్టాలా? మై నీడ్స్లోనైతే డబ్బులు తీసుకోవడం, కట్టించుకోవడం అలాంటి ఏం కూపన్స్ ఏమి ఉండవు. ఒకసారి దాని గురించి వివరంగా చెప్తాను. జాగ్రత్తగా అర్థం చేసుకొని పని చేయాలనుకున్న వాళ్ళు నాతో రండి. మై నీడ్స్ అనేది ఎంత గొప్పగా తీసుకెళ్తామో మన కాయిన్కి అంత లైఫ్ ఉంటుంది. ఎప్పుడు కాయిన్ గురించో, లేదంటే నా గురించో, కంపెనీ గురించో, లేదంటే మరికొన్ని మాటలు కంపెనీని డిగ్రేడ్ చేసి ఇలా మాట్లాడడం కాకుండా, కంపెనీని మనం ముందుకు తీసుకెళ్తే ఎలాంటి లాభాలు ఉన్నాయో ఒకసారి ఆలోచించి నాతో కలిసి రండి. అలా డిగ్రేడ్ చేసే వాళ్ళని కొంచెం అలా వదిలేయండి, ఎందుకంటే వాళ్ళు కూడా మన వాళ్ళే. థ్యాంక్ యూ. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఒక వరుస క్రమంలో మై నీడ్స్ గురించి మీకు వివరిస్తాను. ఒక వరుస క్రమంలో అది జాగ్రత్తగా అర్థం చేసుకొని ఆ క్రమంగా నేను చెప్తున్న దాని వెనకే ఫాలో అయితే మీకు చాలా విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు నేను ఉదయం తెలియజేసిన, నిన్న తెలియజేసిన గిఫ్ట్లని ఓకే, దాన్ని అలా గుర్తుపెట్టుకోండి. వాటి కోసం మనం కష్టపడి చేస్తే పెద్ద టీం వస్తుంది. ఆ టీం ద్వారా వ్యక్తిగతంగా నీకు కానీ, మన తాలూకా టీం మెంబర్స్కి కానీ ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో ఇప్పుడు నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. బీసీటీ నుండి కాయిన్ కొనుక్కొని మై నీడ్స్లోకి మీరు పంపించుకున్న తర్వాత మీకు ఎలాంటి ఉపయోగం ఉంటుందో చెప్తాను. మీరు మీ అకౌంట్ని యాక్టివేట్ చేసుకుంటే
గతంలో మీరు మైనస్లో ఉన్నా, ఇప్పుడు మీరు వచ్చినా, ఇక మీద ఎవరికైనా మీరు రిఫరల్ ఇచ్చినా, మీరు చేసుకున్నట్టయితే మీకు వస్తుంది. ఎవరికైనా మీరు యాక్టివేట్ చేసినట్టయితే అప్పుడు కూడా మీకే వస్తుంది. ఎవరికి వారు చేసుకోవచ్చు, తెలియకపోతే తెలిసిన వారితో చేయించుకోవచ్చు. అప్పుడు మనకి యాక్టివేట్ చేసినందుకు 15 రూపాయల విలువైన బీసీటీ కాయిన్ దానికి పడుతుంది. మరి ఆ అకౌంట్ని యాక్టివేట్ చేసినందుకు గాను మీకు 10 రూపాయల విలువైన బీసీటీ కాయిన్ మీకు వస్తుంది. ఇప్పుడు ఈ బీసీటీ కాయిన్ లేని వాళ్ళకి పంపించినట్లయితే, అంటే కాయిన్ మనం ఎవరైనా కొనుక్కోలేరు, వాళ్ళకి మీరు మై నీడ్స్ కాయిన్ పంపించవచ్చు. అలా పంపించినప్పుడు మీరు ఒక్కరికి మాత్రమే పంపిస్తారు. అంటే ఒక్కొక్కరికి చొప్పున ఎంతమందికైనా పంపించవచ్చు. కానీ మీరు పంపించిన వేరే వాళ్ళకి పంపించలేరు. మళ్ళీ అలా పంపించాలంటే వారు కొనుక్కుందే ఉండాలి. కాబట్టి ఒక లెవెల్ వరకు మనం పంపించవచ్చు. అలా పంపించుకున్నప్పుడు మనకి ఏంటి ఉపయోగం, అవతల వారికి ఏంటి పనికి వస్తుంది, అది చెప్తాను వినండి.